వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మలేషియాలో డే 5. ఇక ఈరోజు మేము రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ రావాలి. సో మాకు వచ్చేసి ఫ్లైట్ వచ్చేసి రాత్రి 9:20కి ఉంది కోలాలంపూర్ నుంచి హైదరాబాద్కి. నేను వచ్చేసి లంకావీలో ఉన్నాను. లంకావీలో ఇప్పుడు మేము మధ్యాహ్నం మాకు లంకావీ నుంచి 2 గంటలకు ఉంది ఫ్లైట్ కోలాలంపూర్కి. ఇప్పుడు అంటే మేము ఒక కేబుల్ కార్ అదే స్కై బ్రిడ్జ్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మనందరం చూసాం కదా బిల్లా సినిమాలో. సో అదే అనమాట. ఇప్పుడే క్యాబ్ బుక్ చేసాము, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. క్యాబ్ రాగానే ఇక్కడ నుంచి స్కై బ్రిడ్జ్ వెళ్ళేసి అది చూసేసి అటు నుంచి అటు ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాము. అంటే లంకావీ ఎయిర్పోర్ట్కి వస్తాము. లంకా ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ తీసుకుంటాను. సో ఆ వ్యూస్ మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి లాస్ట్ డే ఇన్ మలేషియా. ఇది మా హోటల్. సో విల్లా థాయ్ నేను మీకు చూపించాను కదా, ఇదే. సో మీకు స్ట్రైట్ హోమ్. ఇది మేమున్న హోటల్ విల్లా థాయ్. దీంట్లో హాస్టల్ కూడా ఉంది, అలాగే ఫ్యామిలీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫ్యామిలీ రూమ్స్. మేము గ్రాబ్లో వెళ్తున్నాము స్కై బ్రిడ్జ్కి. ఇది వచ్చేసి మాకు 28 రింగెట్స్ చూపించింది. అంతేనాదయ్యా? 28 రింగెట్స్ చేయించింది. సో ఇక్కడ నుంచి 28 రూపీస్. అక్కడ మీకు వ్యూస్ ఎలా ఉంటే చూపిస్తా. మనం స్కై కేబుల్ కార్కి వెళ్ళే దారిలో ఇది వ్యూస్ అన్నమాట. అయితే ఇక్కడ మేము గమనించింది ఏంటంటే గ్రాబ్ అనేది తొందరగా బుక్ కాదు, చాలా టైం పడుతుంది. వెంటనే బుకింగ్ అయితే జరగట్లేదు. సో మీరు అది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు లంకావీకి వాళ్ళు ఏంటంటే ట్యాక్సీస్ ప్రిఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మేము ఆ ఇష్యూ ఫేస్ చేసాము నిన్నటి నుంచి. సో ఇప్పుడు కూడా దాదాపు ఒక 40 మినిట్స్ నుంచి మేము ట్రై చేస్తూ ఉంటే ఎప్పటికో ఒకసారి అయింది ఇప్పుడు ఈ క్యాబ్. ఇక్కడ లంకావీలో మనకి ఇంకో ఫెసిలిటీ కూడా ఉందండి. అంటే ఎయిర్పోర్ట్లో మన ఇండియన్స్కి కారు రెంట్కి ఇస్తారు. అది వచ్చేసి అంటే నిన్న మేము బ్లాగ్ తీసాం కదా కేరళ ఫ్యామిలీ. సో వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు వచ్చేసి $180 180 రింగెట్స్ ఫర్ 3 days అనమాట. 3 రోజులకి 180 రింగెట్స్ తీసుకున్నారనమాట. సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక 30 రింగెట్స్ 40 రింగెట్స్ తీసుకున్నారు. బట్ అది రిటర్న్ ఇస్తారు కార్ ఇవ్వగానే. అండ్ ఇంకోటి మీరు అడిగేది ఏంటంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదండి దానికి. మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ సరిపోతుంది. పాస్పోర్ట్ ఒకటి వాళ్ళు జిరాక్స్ కాపీ తీసేసుకొని కార్ ఇచ్చేస్తారు వాళ్ళు మనకి. సో నా సజెషన్ అయితే అట్లా తీసుకోమని చెప్తాను, కార్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్కూటీస్ అదే బైక్స్ కూడా చూసాము. బైక్స్ వచ్చేసి 35 రింగెట్స్ అంటున్నారు 24 అవర్స్కి. 24 అవర్స్కి 35 రింగెట్స్. ఇక ఆ లెక్కలో చూసుకున్న దాదాపు అది 115 రింగెట్స్ అవుతుంది. దట్టు మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది. సరే అలా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే బైక్లో చేయండి, లేదా నా ప్రిఫర్ అయితే కార్ తీసుకుంటే బాగుంటుంది. గ్రాబ్స్ వీటన్నిటికన్నా కూడా కార్ ప్లాన్ చేయండి. సో మాకు తెలియక మేము తీసుకోలేదు, బట్ అది బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ లంకావీ 1 day అని అంటారండి, కానే కాదండి. లంకావీ వచ్చేసి మనం మినిమం 2 days కంపల్సరీ ఇక్కడ స్పెండ్ చేసేటట్లు చూసుకోండి, ఫుల్ డేస్. సో అయితే మీరు ఇక్కడ ఉన్న ఏరియాస్ అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. హడావుడిగా పరిగెత్తుతూ చేయలేమన్నమాట. 2 to 3 days అయితే కంపల్సరీ పెట్టుకోండి లంకావీకి. చాలా బాగున్నాయి, కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ నిన్న మీరు మా ఫుడ్ మార్కెట్ చూసారు కదా. ఇక్కడ ఏంటంటే లంకావీలో 7 days 7 places మార్కెట్ జరుగుతుంది. అంటే మండే రోజు ఒక దగ్గర, ట్యూస్డే రోజు ఒక దగ్గర అలా. సో నిన్న మండే కదా, ఊలు మెలక అనే ఒక ఊర్లో జరిగింది. సో దానికే నిన్న మేము అటెండ్ అయ్యాము. సో అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతుంది. మీరు వచ్చే టైం చూసుకొని అలా మార్కెట్ ఎక్కడ జరుగుతుందో చూసుకొని ఒకరోజు అది కూడా ఈవినింగ్ టైంలో ఎక్స్ప్లోర్ పెట్టుకోండి. అది వచ్చేసి 6 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. అది 6 to 10 వరకు ఉంటుంది. ఫుడ్స్, క్లాత్స్ ఆల్ మొత్తం ఉంటాయి. కాకపోతే మీరు ఎక్కువగా ఫుడ్ ప్రిఫర్ చేయండి. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ మనం టేస్ట్ చేయొచ్చు, చాలా బాగున్నాయి అవి. సో
సో అది డీటెయిల్స్. ఇంకా మీకు స్కై కేబుల్ అవన్నీ డీటెయిల్స్ ఇస్తాను. సో దిస్ సో ఇది మనం గ్రాబ్ దిగేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము కేబుల్ కార్ దగ్గరికి. సో కేబుల్ కార్కి ఇలా రావాలి అంటే అక్కడ బ్యాక్, సో అక్కడ స్ట్రైట్ టు దట్ సైడ్ నుంచి రావాలి. సో ఇది వచ్చేసి చలో అన్న, నా కోసం అయితే థ్యాంక్స్, పదండి. ఇది ఇక్కడంతా కూడా పర్చేసింగ్ కూడా ఉంది. స్కై క్యాప్ ఓ ఈ రూటు బట్టలు కూడా ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు మొత్తం. ఇది స్కై క్యాప్ టికెట్ కౌంటర్, అది టికెట్ కౌంటర్. That truth we have ticket counter. Self locker service anna. టికెట్ కౌంటర్ చూడదయా లోపు నేను ఇది ఆపరేట్ చేస్తున్నాము, ఓన్గానే ఆపరేట్ చేయాలి ఇవంతా కూడా. సో ఈ విధంగా న్యూ లాకర్ సెలెక్ట్ చేసుకున్నాము. అన్న నెంబర్ ఎంటర్ చేస్తున్నాడు, అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాడు అంతే. కలరు ఓకే అండి. Yeah, it's good. Thank you. Thank you. ఎంతమంది ఉన్నారు? మేము నార్మల్ తీసుకున్నాము. సో దట్స్ ఇంత సో అది వచ్చేసి ఎక్స్ప్రెస్ వేకి అమౌంట్ ఎక్కువ అనమాట, రింగేట్ ఎక్కువ. సో ఇది నార్మల్ వేకి వెళ్తున్నాం మేము. ఇప్పుడు అది వచ్చిందా ఏమో రాలేదా అనేది డౌట్. అది మనకి ఇది గెంటింగ్ ఐలాండ్స్ కన్నా కూడా చాలా పెద్దది. చూడండి అసలు ఎలా ఉందో, అన్ని పెద్ద పెద్ద చెట్లు. I don't know if it works because I have a Malaysian SIM card. Oder machst du über Bluetooth? Geht das nicht? Bluetooth? I don't know. Yeah, Malaysian. That's fine. You do one thing. You take a pic of this. Yeah. కాదన్నా వచ్చేస్తుంది అనుకుంటా. తను వాట్సాప్ ఉంటే That's okay. Malaysian number WhatsApp number. Wow. Oh. No. Super views. No, it's okay. It's okay. You should. Actually, you know what? You have to stand.
at this place. You have to stand and see the things. Oh my god. ఐలాండ్స్ అట్లా చిన్న చిన్న ఐలాండ్స్ చూడండి, మొత్తం ఎలా కనపడుతుంది లంక అవి అంతా కూడా స్కై బ్రిడ్జ్ నుంచి. Wow, 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 wow. See the sea, Arabian Sea. సో ఇక్కడ దిగేసాం. Most of them. Big smaller cockroach. సో ఇది ఫస్ట్ స్టాప్. ఇక్కడ దిగేసి ఇక్కడ పిక్స్ తీసుకోవచ్చు. ఇక్కడ పిక్స్ తీసుకొని అక్కడికి వెళ్ళొచ్చు పైకి. సో స్కై వాక్, అక్కడికి వెళ్ళొచ్చు స్కై వాక్. అక్కడ చూడండి ఐలాండ్స్ అవి. సో అక్కడ అయిపోయాక మళ్ళీ కేబుల్ కార్లో ఎక్కేసి పైకి వెళ్ళాలి, స్కై బ్రిడ్జ్కి వెళ్ళాలా. సో ఇది ఆ టైమింగ్. దీంట్లో వెళ్ళిపోతాం మళ్ళీ. ఇక్కడ కేబుల్ కార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సెకండ్ రైడ్, సెకండ్ రైడ్. Oh, this is nice. Oh, that's nice. Nice. ఇక్కడ గెట్ డౌన్ అయ్యాం. సో ఇక్కడ సైడ్ స్కై డ్రోమ్ అండ్ ఈ విధంగా స్కై వాక్ వెళ్ళాలి. ఇక్కడ స్కై వాక్తో పైకి వెళ్ళాలి మొత్తం. సో మేము నేచర్ వాక్ తీసుకున్నాము. అయితే ఇలా బ్రిడ్జ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. స్కై డ్రోన్ తీసుకుంటే దీని లోపల నుంచి వచ్చేస్తారు ఆ విధంగా నిలబడి. సో ఈ విధంగా అడవిలో స్టెప్స్లో వెళ్ళిపోతూ ఉంటాము బ్రిడ్జ్కి వెళ్ళాలి అంటే. ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్. నన్ను అడిగితే దానికి డ్రోన్ కన్నా కూడా వాక్ వెళ్ళటమే కరెక్ట్. సో చూడండి, అక్కడి నుంచి వచ్చాం. అది మొత్తం అక్కడ ఉన్నాయని ఐలాండ్స్ అన్నమాట. ఆ విధంగా వచ్చేసి అక్కడ దిగుతాము. అక్కడ దిగేసి మనం స్కై వాక్ ద్వారా కిందికి వచ్చేసి ఇక్కడ ఎంటర్ అవుతాము. ఇది బ్రిడ్జ్కి వెళ్తున్నాం మనం. ఇదంతా బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్. అక్కడ దాకా వెళ్ళేసి వస్తాం మనం. Wow, so Sorry. సో అటు సైడ్ నుంచి ఈ రూట్లో వెళ్ళిపోతున్నాం మొత్తం. సో మనం వచ్చేసి అక్కడ ఈ ఏరియా చూడండి అసలు ఎలా ఉందో.
個個鬼哦。చూడండి మొత్తం స్కై బ్రిడ్జ్ ఎలా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. చలో We are done. Today, we are done. Let's enjoy the view. ఏందండి No photos. Let's enjoy the Yeah. Sorry. No problem, mate. Thank you. థ్యాంక్ యూ. స్కై డెక్ చూడండి ఇక్కడి నుంచి చూస్తే ఆ స్కై బ్రిడ్జ్ ఎలా కనిపిస్తుందా, ఇది వ్యూ. స్కై బ్రిడ్జ్ చూసిన తర్వాత అక్కడే మనకి ఆర్ట్ ఇన్ ప్యారడైజ్ ఉంది. కిందకు వస్తే ఆర్ట్ ఇన్ ఇవన్నీ కూడా ఆర్ట్స్ పెయింట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మాకు టైం సరిపోక మేము కొంచెం కర్రీబట్టిగా వచ్చాము. చేయొచ్చు, చాలా వరకు మేము కవర్ చేసాము. చూడండి ఎంత బాగున్నాయో. ఇక అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇది లంకావి ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి మేము కోలంపూర్కి ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. సో వచ్చేసాము. ఇదంతా కూడా ఎంట్రన్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్ చల్లగా ఉందన్న. కెన్ వి ఈట్ బర్గర్? లంకావి ఎయిర్పోర్ట్లో బర్గర్ కింగ్లో లంచ్ చేస్తున్నాము. సో టోటల్ 73.40 రింగెట్. సో ఇలా మొత్తం మీల్స్ తీసుకున్నాము, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా బర్గర్స్. ఇంత ఎయిర్పోర్ట్ వచ్చేసాము. లంకావి ఎయిర్పోర్ట్లో మొత్తం కౌంటర్ నెంబర్ 129 అన్న 129 దే. సో అక్కడికి వెళ్ళిపోయి అన్నీ చెక్ చేసేసుకొని ఫ్లైట్ 2 o'clock ఉంది ఇక్కడ నుంచి కోలాలంపూర్.